నేటి ఆధునిక టెక్నాలజీ సాయంతో విమానంలో కొన్ని గంటల్లోనే ఎక్కడికైనా వెళ్ళగలం. ఎందుకంటే విమాన ప్రయాణం చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కనుక. ఇందులో రోడ్డు ప్రమాదాలతో పోలిస్తే చాలా తక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ప్రపంచం మొత్తం మీద ప్రతి క్షణం సుమారు 9500 విమానాలు గాలిలో తమ ప్రయాణాన్ని కొనసాగిస్తుంటాయి. మనం లైవ్ ప్లేన్ ట్రాకింగ్ కనుక చూస్తే ఆకాశం అనేక విమానాలతో ఎప్పుడూ నిండి ఉంటుంది. కానీ భూమిపైన ఒక్క విమానం కూడా కనిపించని కొన్ని ప్రదేశాలు కూడా ఉన్నాయి. ప్రపంచంలో ఇలాంటివి 6 ప్రదేశాలున్నాయి. ఆ ప్రదేశాలపై నుండి విమానాలు వెళ్లడం నిషేధం. పైలట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ విమానాన్ని ఆ ప్రదేశం పై నుండి నడపడానికి ఇష్టపడరు. ఒకవేళ పొరపాటున విమానం ఆ ప్రాంతంలోకి ప్రవేశిస్తే ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో ఈ రోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. గ్లోబల్ చాట్స్ తెలుగు ప్రేక్షకులకి స్వాగతం. నంబర్ 6 టిబెటిన్ ప్లాట్యూ. 25 లక్షల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించున్న టిబెటిన్ ప్లాట్యూ మీదుగా విమానాన్ని నడిపే ముందు పైలట్లు 100 సార్లు ఆలోచిస్తారు. టిబెటిన్ ప్లాట్యూ మొత్తం 9 దేశాల మధ్య ఉంటుంది. భౌగోళికంగా చూస్తే ఈ ఏరియా విమానాలకి చాలా ఇంపార్టెంట్ రోడ్గా మారే అవకాశం ఉంది. ఎందుకంటే చైనాని మిడిల్ ఈస్ట్ మరియు యూరోప్ కి ఈ మార్గం కనెక్ట్ చేయగలదు. కానీ మనం లైవ్ ప్లేన్ ట్రాకింగ్ ని చూస్తే విమానాలు ఈ మొత్తం ప్రాంతాన్ని ఇగ్నోర్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం ఈ ప్లాట్యూలో ఉన్న ఎత్తైన పర్వత శ్రేణులు. ఈ పర్వత ప్రాంతాలు చైనాలో ప్రారంభమై నేపాల్ వరకు మరియు భూటాన్ మీదుగా మన దేశాన్ని దాటుతూ ఆఫ్ఘనిస్తాన్ వరకు విస్తరించున్నాయి. ఇక్కడ దాదాపు ప్రతి పర్వతం యొక్క ఎత్తు 14,000 అడుగుల కంటే ఎక్కువగానే ఉంటుంది. సాధారణంగా ఒక కమర్షియల్ ప్లేన్ 35,000 అడుగుల ఎత్తులో ఎగురుతూ ఉంటుంది. ఈ పర్వతాలతో పోలిస్తే విమానాలు ఈ పర్వతాల కంటే చాలా ఎత్తులో ఎగురుతుంటాయి. కానీ ఏదైనా ఎమర్జెన్సీ పరిస్థితులలో, అంటే విమానంపై ఒత్తిడి కారణంగా లేదా ఏదైనా కారణంగా ఇంజన్ విఫలమైతే పైలట్ వద్ద కేవలం 20 నిమిషాల సమయం మాత్రమే ఉంటుంది. పైలట్ 20 నిమిషాల వ్యవధిలో విమానాన్ని 35,000 అడుగుల ఎత్తు నుండి 10,000 అడుగుల ఎత్తుకు తీసుకురావాల్సి వస్తుంది. కానీ ఇక్కడ ఉన్న ఎత్తైన పర్వతాల కారణంగా పైలట్ కు అలా చేయడం సాధ్యపడదు. రెండవ కారణం ఏంటంటే ఈ పర్వతాలపై ఎక్కువ టర్బులెన్స్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది. బలమైన గాలులు ఇక్కడి ఎత్తైన పర్వతాలను ఢీకొన్నప్పుడు ఆ పైనుండి వెళ్తున్న విమానం యొక్క బ్యాలెన్స్ ని దెబ్బతీస్తాయి. నంబర్ 5 అగ్నిపర్వతాలు. మన భూమిపై చాలా అగ్నిపర్వతాలున్నాయి. వాటిలో ప్రతి నిమిషం దాదాపు 19 అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతుంటాయి. జనవరి 22లో దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో టోంగో ఐలాండ్ సమీపంలో ఒక భారీ అండర్ వాటర్ అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగింది. దాని నుండి వెలువడిన పొగ మరియు యాష్ క్లౌడ్ ఎంత భారీగా వ్యాపించిందంటే అది హిస్టరీలో మునుపటి అన్ని రికార్డ్స్ ను బద్దలు కొట్టింది. ఈ విపత్తు శాటిలైట్ ఇమేజెస్ లో కూడా నమోదైంది. రీసెంట్ గా నవంబర్ 23, 2025లో కూడా ఆఫ్రికాలోని ఇథియోపియా కంట్రీలో ఉన్న హైలీ గబ్బి అనే వాల్కనో ఒక్కసారిగా పేలింది. క్రితం 12,000 సంవత్సరాల నుంచి ఎప్పుడూ పేలని ఈ అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలడంతో దాంట్లో వెలువడిన స్మోక్, యాష్ మరియు గ్యాసెస్ భూమి వాతావరణంలో 14 కిలోమీటర్ ఎత్తు వరకు ఎగిశాయి. అలా నవంబర్ 23న పేలిన ఆ అగ్నిపర్వతం కొన్ని బలమైన గాలుల కారణంగా ఆ అగ్నిపర్వతపు యాష్ క్లౌడ్ మన దేశాన్ని దాటుతూ చైనా వరకు కూడా చేరుకుంది. ఏదైనా అగ్నిపర్వతం చాలా పెద్ద ఎత్తున విస్ఫోటనం చెందినప్పుడు దాని నుండి వెలువడే బూడిద చాలా పెద్ద మేఘంగా తయారవుతుంది. ఈ బూడిదతో కూడిన మేఘం ఆకాశంలో 190,000 అడుగుల వరకు సులభంగా చేరిపోతుంది. అలా అంత ఎత్తు వరకు చేరుకున్న ఆ యాష్ క్లౌడ్స్ ఏ విమానాన్ని సులభంగా దెబ్బతీయగలవు. 1982 జూన్ 24న ఆ సమయంలో విమానంలో సిగరెట్ స్మోకింగ్ పై ఎలాంటి ఆంక్షలు ఉండేవి కావు. ఆ రోజు ఆ విమానంలో పొగ పేరుకుపోవడంతో అందరూ కూడా ప్రయాణికులు ఎవరో సిగరెట్ కాల్స్తున్నారనుకున్నారు. కానీ సిబ్బందికి, పైలట్ కి ఆ పొగలో సల్ఫర్ వాసన రావడంతో వాళ్ళకి తాము అగ్నిపర్వతం మీదుగా ప్రయాణిస్తున్నామని అర్థమైంది. చూస్తుండగానే ఆ బూడిదతో కూడిన ఆ పొగ విమానం ఇంజన్ లోకి ప్రవేశించి విమానంలో ఇంజన్లన్నీ కూడా ఒక్కసారిగా ఆగిపోయాయి. విమానం అంతటితో ఆల్టిట్యూడ్ ను కోల్పోతూ కింది వైపుకు దూసుకెళ్లింది. కానీ విమానం 27,000 అడుగుల ఎత్తు నుండి 12,000 అడుగుల ఎత్తు వరకు చేరుకున్నప్పుడు విమానంలోని ఇంజన్ 3 కూడా వాటంతట అవే స్టార్ట్ అవడంతో చివరకు విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేయగలిగారు. ఈ సంఘటన తర్వాత అగ్నిపర్వతం మీదుగా విమాన ప్రయాణం శాశ్వతంగా బ్యాన్ చేశారు. నంబర్ 4 క్రేటర్స్. ప్రపంచంలో వేల సంవత్సరాల క్రితం అంతరిక్షం నుండి ఉల్కలు పడిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. ఉల్కలు పడిన చోటల్లా తమ చుట్టూ 100 కిలోమీటర్ల ప్రాంతాన్ని నాశనం చేస్తాయి. అవి పడ్డ చోట తయారైన క్రేటర్స్ చూడ్డానికి ఎంత భయంకరంగా కనిపిస్తాయో వాస్తవానికి అవి చేసే నష్టం అంతకంటే ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా దానిపై నుండి విమానం ప్రయాణిస్తున్నప్పుడు. ఇలాంటి క్రేటర్స్ తక్కువలో తక్కువ 250 మీటర్ల సైజు ఉంటాయి. మన ప్రపంచంలో ఇటువంటి క్రేటర్స్ సుమారు 170 కన్నా ఎక్కువే ఉన్నాయి. దీనికి తోడు మైనింగ్ కంపెనీస్ కూడా భూమిపై చాలా పెద్ద పెద్ద తవ్వకాలు జరిపి క్రేటర్స్ లాంటి పెద్ద పెద్ద గుంతల్ని సృష్టిస్తాయి. విమానం ఎక్కువ ఎత్తులో ఉన్నట్లయితే ఈ క్రేటర్స్ వల్ల విమానానికి ఎలాంటి హాని జరగదు. కానీ ఒకవేళ అవి తక్కువ ఎత్తులో, అంటే భూమికి 10,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు ఇలాంటి క్రేటర్స్ పై వెళ్లడం అంత సురక్షితం కాదు. ఎందుకంటే ఒక చిన్న క్రేటర్ కూడా విమానాన్ని తన వైపుకు లాక్కోగలదు. దీని వెనకాల ఉన్న సైన్స్ ని అర్థం చేసుకుంటే ఒక క్రేటర్ ఎంత లోతుగా ఉంటే దాని అడుగు భాగం అంత వేడిగా ఉంటుంది. ఈ అడుగు భాగం ఎప్పుడూ గాలిని వేడి చేసి పైకి నెట్టుతూ ఉంటుంది. చల్లని గాలిని లోపలికి లాక్కుంటుంది. ఇది సహజంగా జరిగే ప్రక్రియ. ఇలాంటి ప్రక్రియ వల్లే
క్రేటర్స్ లో ఒక శక్తివంతమైన వర్టెక్స్ ఎఫెక్ట్ మొదలవుతుంది. ఆ ప్రభావంతో దానిపై ఎగిరే ఏ వస్తువునైనా తన లోపలికి లాక్కుంటుంది. అందుకే పైలట్లు ఇలాంటి క్రేటర్స్ ని చూడగానే తమ రూట్ ని మార్చుకుంటారు. నంబర్ 3, నార్త్ కొరియా. ప్రపంచంలో అన్ని దేశాల కంటే నార్త్ కొరియా ప్రమాదకరమైన దేశంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే నార్త్ కొరియా మిలిటరీ ఆలోచించకుండా ఎప్పుడైనా మిసైల్ ని ప్రయోగిస్తుంది. సాధారణంగా అటువంటి పరిస్థితుల్లో అన్ని విమాన సంస్థలకు అప్రమత్తం చేస్తారు. మిసైల్ ని ఫైర్ చేసే సమయంలో ఆ ప్రాంతానికి చాలా దగ్గరగా ఉన్న అన్ని ఎగిరే విమానాలను కూడా కాంటాక్ట్ చేస్తారు. తమ గమ్యస్థానానికి చేరుకోవాల్సిన చాలా విమానాలు నార్త్ కొరియా ప్రయోగించే క్షిపణులు ఎక్కడ విమానాన్ని కూల్చివేస్తాయో అనే భయంతో నార్త్ కొరియా సరిహద్దులు దాటి వెళ్తూ ఉంటాయి. నంబర్ 2, ఖానా కాబా, సౌదీ అరేబియా. సౌదీ అరేబియాలో అత్యంత పవిత్రమైన ప్రదేశం మక్కా. ఇక్కడ ప్రపంచంలోని ముస్లిమ్స్ అందరూ దర్శించుకునే అతిపెద్ద మసీదు ఉంది. ఈ మసీదు ఉన్న ప్రాంతంపై నుండి విమానాలు వెళ్లడం నిషేధం. ఇలా చేయడానికి 2 ముఖ్య కారణాలున్నాయి. మొదటిది భద్రతా కారణం. ఎందుకంటే ప్రతి క్షణం లక్షలాది మంది ముస్లిమ్స్ మక్కాకు వస్తూ ఉంటారు. ఒకవేళ ఇక్కడ ప్రమాదవశాత్తు ఏదైనా విమానం కూలిపోతే ప్రపంచ నలుమూలల నుండి వచ్చిన ముస్లింల ప్రాణాలు వేలల్లో పోయే అవకాశం ఉంది. రెండవ కారణం మక్కా ఉన్న ప్రదేశం. ఈ మసీదు పర్వతాలు ఉన్న ప్రదేశంలో నిర్మించారు. ఒకవేళ ఆ ప్రదేశం పై నుండి ఏదైనా విమానం వెళ్తే ఆ ఇంజన్ శబ్దం కారణంగా చాలా మంది ముస్లింల ఆరాధనకు ఆటంకం కలగవచ్చు. ఈ కారణంగా మక్కా సమీపంలో విమానాశ్రయం కూడా ఉండదు. ఎందుకంటే దానివల్ల శబ్ద కాలుష్యం అవుతుందని. నంబర్ 1, ఏరియా 51. అమెరికాలోని నివేడా రాష్ట్రంలో 1140 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది ఈ ప్రాంతం. యుఎస్ వైమానిక దళం యొక్క అత్యంత రహస్యమైన స్థావరాల్లో ఒక భాగం. దీన్నే ఏరియా 51 అని పిలుస్తారు. ఈ ఏరియా 51 ఎప్పుడూ అందరి దృష్టిలో ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ యుఎస్ వైమానిక దళం ఏ సీక్రెట్ మిషన్ పై పనిచేస్తుందో ఎవరికి తెలియదు. అమెరికా సైన్యం ఇక్కడ రహస్య ఆయుధాలు మరియు యుఎఫ్ఓలపై అంటే ఫ్లయింగ్ సాసర్స్ పై పరిశోధన చేస్తుందని కొందరు నమ్ముతారు. పర్వతాల మధ్య దాగి ఉన్న ఈ రహస్య స్థావరం ఆకాశం నుండి కనిపించదు, కానీ ఏదైనా విమానం 10,000 అడుగుల ఎత్తులో ఎగురుతున్నప్పుడు ఏరియా 51 స్థావరాన్ని సులభంగా చూడవచ్చు. ఇలాంటివి నివారించడానికి అధికారులు ఈ మొత్తం స్థావరాన్ని నో ఫ్లై జోన్ గా మార్చారు. ఒకవేళ విమానం దాని మీదుగా వెళ్ళడానికి ప్రయత్నిస్తే అది వెంటనే ఆ మార్గాన్ని మార్చుకోవాలని హెచ్చరిక ఇవ్వబడుతుంది. అయినా కూడా హెచ్చరికను పాటించకపోతే ఆ విమానంపై దాడి చేసే అధికారం కూడా అమెరికా వైమానిక దళానికి ఉంది. వారు ఏమాత్రం ఆలోచించకుండా దానిపై దాడి చేయగలరు. అందుకే ఏ విమానం కూడా ఈ రహస్య ప్రదేశం మీదుగా వెళ్ళడానికి ప్రయత్నించదు. సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ షేర్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఒకవేళ మీరు మా ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చి ఉంటే మా గ్లోబల్ చాట్స్ తెలుగు ఛానల్ ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. మరో అద్భుతమైన వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.